హాయ్ అండి. ఇవాళైతే మా ఇంట్లో 20 మెంబర్స్ పేదలకి అంటే మా అతిథులకి భోజనాలు అనేది మేము ప్రిపేర్ చేసామండి. మధ్యాహ్నం నుండి ఒకటి హడావుడి అండి. బగారా రైస్ చేసాం, దాల్చా, చికెన్ కర్రీ, రైస్ పాయసం ఇవన్నీ చేసామండి. ముందుగా అయితే దాల్చా ప్రిపేర్ చేసాం. దానికోసం అయితే కూరగాయలు కటింగ్ అవుతున్నాయండి. పప్పు బాగా కుక్కర్లో పెట్టేసి బాగా మిక్సీ పట్టేసామండి. ఇదిగోండి కూరగాయలు బాగా ఉడికిన తర్వాత పప్పు, చింతపండు రసం మొత్తం వేసేసి ఇవి బాగా మనకి బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. చికెన్ కర్రీ అయితే 5 kgs చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ అయితే నేను మొత్తం వీడియో అయితే పెట్టట్లేదండి, కొద్దిగా పెడుతున్నాను. ఎందుకంటే వీడియో అయితే మనకి లాంగ్ అవ్వకూడదు కదా, అందుకని. ఇదిగోండి కొద్దిగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి. పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా మొత్తం వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టాము. ఇప్పుడైతే ఈ చికెన్ వేసేస్తున్నాము. మనకి ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత చికెన్ వేసేయాలి. చూసారా, ఈ చికెన్ వేసిన తర్వాత చికెన్లో నుండి వాటర్ రావాలండి బయటికి. వాటర్ వచ్చేదాకా మనం ప్లేట్ వేసేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకు వాటర్ బయటకు వచ్చేస్తేనే, వాటర్ డ్రై అయిపోతేనే చికెన్ కర్రీ అనేది బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇవాళ అయితే వంట ఇది అండి. పుచ్చపప్పు, జీడిపప్పు పేస్ట్ అండి అది. కొద్దిగా సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేశారు. కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు కాసేపు బాగా మనకి కర్రీ ఉడకాలి. దాని తర్వాత చూద్దాం. ఒక 10 minutes అయినా ఉడకాలి. కొత్తిమీర వేసి ప్లేట్ వేసి పెట్టేద్దాం. చికెన్ కర్రీ మనకి ఒక 15 minutes అయితే పట్టిద్దండి కర్రీ. చూసారా, కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దించేయడమే. ఇప్పుడైతే బిర్యానీ చేయడానికి 8 kgs బిర్యానీ అండి. కేజీ-పావు సన్ఫ్లవర్ నూనె వేసుకోండి. ఉల్లిపాయలు అయితే ఒక 1/2 kg వేసుకోండి. ఎందుకంటే మనకి 8 kgs కదా, మనకు లవంగా, పట్ట, యాలక్కాయలు మొత్తం వేసుకోవాలి. ఇదైతే మీకు వీడియో మొత్తం కావాల్సి అయితే బగారా రైస్ది లైవ్ చూడండి, లైవ్ పెట్టాను నేను. దాని తర్వాత రైస్ వేసేసిన తర్వాత ఇది కూడా ఇప్పుడు దమ్ పెట్టేస్తున్నాం. ఇదైతే మాత్రం బగారా రైస్ మీరు లైవ్లో చూడండి. మీకు లైవ్లో మొత్తం వీడియో పెట్టాను, అంటే లైవ్ చేశానండి నేను, అందుకే నేను మొత్తం మీకు పెట్టలేకపోయాను. ఇప్పుడైతే ఇది దమ్ అవ్వాలండి. దమ్ అయిన తర్వాత చూసారా, ఇప్పుడైతే దమ్ అయిపోయింది. పైనుండి కొద్దిగా నెయ్యి వేసి నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలండి. ఇప్పుడైతే వచ్చేస్తారండి, వాళ్ళు వచ్చే టైం అయితే అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడైతే వాళ్ళు భోజనాలు తీసుకెళ్ళడానికి వచ్చేసారు మా అతిథులు. వాళ్ళ కోసం అయితే భోజనాలు తీస్తున్నారండి. ఒక్కొక్కడికి 20 members అయితే వచ్చారు. ఇప్పుడైతే బాగా హడావుడి అండి, మామూలుగా లేదు. వావ్! ఇప్పుడైతే వాళ్ళ కోసం భోజనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఇవాళైతే బగారా రైస్, చికెన్ కర్రీ, దాల్చా, రైస్ పాయసం భలే కుదిరినాయండి. పేదవాళ్ళకి పెట్టడానికి చేస్తే మాత్రం బాగా కుదురుతాయండి. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు దువా చేస్తారు, అంతే కదండి. ఎవరి దువాలో ఏముండిద్దో మనకు తెలియదు. వాళ్ళైతే బాగా చేస్తారండి. మా కుటుంబం మొత్తం బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పి దువా చేస్తారు, అంతే కదండి. ఒక మనిషికి భోజనం పెట్టామంటే దేవుడు మనకి రేపు 2-4 వేసే స్తోమత అనేది మనకి ఇస్తాడని చెప్పి మా నమ్మకం.